నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు శివప్రసాద్ గురువుగారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను జూలై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? మీన రాశి వారికి అనుకూలవంతముగా ఉన్నదమ్మా ఈ మాసం అంతా కూడా. హ్మ్. ఏలినాటి శని ప్రభావం ఉండినను హ్మ్. రాహువు అక్కడే ఉండేటువంటి దాని వల్లను హ్మ్. అయినా కూడా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. హ్మ్. వీళ్ళు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా చేసుకోవటం ఓకే. అనుకూలంగా, హ్మ్. అలాగే అధిక లాభాలను పొందటం, హ్మ్. ఆరోగ్య విషయంలో ఉత్సాహంగా ఉండటం, హ్మ్. పాత మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం, హ్మ్. ఎప్పటి నుంచో కావాలి అనుకున్నటువంటి పనులు హ్మ్. చేజిక్కించుకోవటం, హ్మ్. ఆకస్మికముగా ధనాన్ని చూడటం, హ్మ్. దూర ప్రయాణాలు చేయటం వలన చాలా మేలు జరగటం, హ్మ్. సమాజంలో పెద్దలను కలుసుకొని కీలక నిర్ణయాలు అనేటువంటివి చర్చించి అనుకూలముగా తీసుకోవటం, హ్మ్. అన్ని వ్యవహారాలు వీళ్ళకు అనుకున్నది అనుకున్న విధముగానే చేసుకోవడం అనేది జరుగుతుంది కాక హ్మ్. నూతన వస్త్రములు వస్తువులు కొనుగోలు కూడా చేస్తారు, హ్మ్. కొత్తవి. ఉద్యోగ విషయమై అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు, ఓకే. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి. హ్మ్. హ్మ్. వ్యాపారపరముగా నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి దాని వెంటనే ఫలితం కూడా ఇలా ఉండబోతుంది అని వచ్చేటువంటి విధముగా వీళ్ళు అనుకూలం చేసుకుంటున్నారు. హ్మ్. సమాజములో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇది ఓకే. ఈ రాశి. అంతా బావుంది ఈ రాశి వారికి కూడా. ఇక దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన అనేటప్పటికీ దుర్గా అమ్మవారిని ఆరాధించటము వీళ్ళకు చాలా మేలు. హ్మ్. అమ్మవారిని. హ్మ్. ఇక రంగుల విషయానికి వచ్చేటప్పటికి వైట్ ఎక్కువగా వేసుకోవటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. హ్మ్. ఇక దిక్కులు అన్ని దిక్కులు పనికొస్తాయి గాక. చాలా బాగా చెప్పారు. ఈ మాసం ఎల్నాటి శని ఉన్నప్పటికీ మీన రాశి వారికి ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా 100% జరగాలి అనుకుంటే దుర్గా అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం, వైట్ కలర్‌ని ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ ప్రతి రాశికి సంబంధించి చెప్తూనే ఉన్నాను. జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటేనే సత్ఫలితాలుంటాయి. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. శివప్రసాద్ గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. ఖచ్చితంగా మీకు తగ్గ పరిహారాలు ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి మాస ఫలితాలతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.